అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్లో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర రేపు నెల జూన్ 12 తారీఖు సంవత్సరం పూర్తవుతుంది. ఇప్పటికి వచ్చే నెల జూన్ 12 తారీఖు సంవత్సరం పూర్తయినట్టు ఉంటుంది అధికారంలోకి వచ్చి. ఓకేనా? అయితే కనుక ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో ఈ కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కలిపి సూపర్ 6 హామీలు చెప్పింది కదా. ఈ సూపర్ 6 హామీలలో 2 సంక్షేమ పథకాలు ఈ సంవత్సరం ఏడాదిలోపు పూర్తి చేశాను కనుక 90% పథకాలు అమలు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. సంవత్సరంలోపు ఈ 2 సంక్షేమ పథకాలు అమలు చేశాను కనుక 90% అమలు చేసిన దిశగా చెప్తున్నారు. అంటే ఏంటి ఈ 2 సంక్షేమ పథకాలు? ఒకటి తల్లికి వందన పథకము, ఇంకోటి వచ్చేసి అన్నదాత సుఖీ పథకము. ఈ 2 సంక్షేమ పథకాలు అమలు చేశాను కదా దగ్గర 90% సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు ఏ సంక్షేమ పథకాలు అమలు చేసినారు? ఒకటి అన్నా క్యాంటీను మన కదా, అన్నా క్యాంటీన్ అమలు చేసినారు. ఇంకోటి వచ్చేసి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం సంవత్సరానికి ఒకటి ఇచ్చినారు. పోయిన సంవత్సరానికి ఒకటి మాత్రమే ఇచ్చినారు. ఈ ఏడాది మళ్ళీ స్టార్ట్ చేయలేదు. ఓకేనా? ఇంకోటి వచ్చేసి మెగా డిఎస్సి. ఈ 3 అమలు చేసినారు. ఇంకా 2 అమలు చేశాను కనుక తల్లికి వందనం, 2 వచ్చేసి అన్నదాత సుఖీ పథకం. ఈ 2 అమలు చేశాను కనుక సంవత్సరంలోపు 90% పథకాలు అమలు చేసిన దిశగా చెప్తున్నారు. ఓకేనా? అయితే కనుక ఈ 2 సంక్షేమ పథకాలు పూర్తి చేసిన తర్వాత, అమలు చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం తిరిగి ప్రజల్లో మమేకమై ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకోవాలి. మేము ఇలా సంక్షేమ పథకాలు అమలు చేసినాము, ఈ పథకాలు మీకు అందినాయా లేదని చెప్పేసి గత ప్రభుత్వంలో గడప గడప అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాని మాదిరిగానే ప్రజల్లోకి వెళ్ళాలి. వెళ్ళి ప్రచారం చేసి ప్రజల్లో మమేకమై సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదని చెప్పేసి ప్రచారం అయితే ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. వీళ్ళు ఇదంతా బాగానే ఉంది. అయితే కనుక ఈ 2 సంక్షేమ పథకాలు చెప్పా కదా, ఒకటి తల్లికి వందన పథకము, ఇంకోటి వచ్చేసి అన్నదాత సుఖీ పథకం. తల్లికి వందన పథకం ఎప్పుడు? వచ్చే ఏడాది స్కూల్ ఎప్పుడైతే ప్రారంభమవుతాయో ప్రారంభం దానికంటే ముందే ఈ పథకాన్ని అమలు చేయాలి. ఎప్పుడు స్కూళ్ళు ప్రారంభమవుతాయంటే కనుక జూన్ 13 తారీఖు రీఓపెనింగ్ అవుతాయి. జూన్ 13 తారీఖు రీఓపెనింగ్, 12 తారీఖు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 13 స్కూల్ రీఓపెనింగ్. అర్థమవుతుందా? అంతకన్నా ముందే ఈ తల్లికి వందన పథకం అమలు చేయాలి. ఓకేనా? ఇంకోటి వచ్చేసి రైతులకు అన్నదాత సుఖీ పథకం 3 విడతలుగా అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కదా. వీటికి వచ్చేసి మనకు జూన్లోగు అంటే సంవత్సరంలోకి వీళ్ళు ఇవ్వాలంటే ఖరీఫ్ సీజన్ తొందరగా వస్తుంది కాబట్టి జూన్ లోపే ఈ పథకం అనేది కూడా అమలు చేయాలి. అమలు చేయాలంటే కనుక వీటికి సంబంధించినటువంటి బడ్జెట్ అనేది కేటాయించాలి. అవునా కదా? బడ్జెట్ అనేది కేటాయించాలి. బడ్జెట్ కేటాయించాలంటే కనుక ఇప్పుడు అన్నదాత సుఖీ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నారు. ఈ పథకాలకు కేంద్రం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో మరోసారి కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం భావిస్తుంది. ఓకేనా? ఇందుకోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లాలంటూ ప్రచారం జరిగింది. అయితే భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఆ ప్రయత్నాలు విరమించుకున్నట్టు తెలిసింది. అవునా కదా? యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు, పోవడానికి వీల్లేదు. అయితే కనుక మనకు ఈ నెల మే నెల 20 తారీఖు క్యాబినెట్ సమావేశం ఉంది, మంత్రివర్గ సమావేశం ఉంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ఈ సంవత్సరం ఏడాది సంవత్సరంలోపు ఏవైతే సంక్షేమ పథకాలు ఇవ్వాలనుకున్నారో, ఈ తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీ పథకం కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, వాటి గురించి క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తారు. ఏ దానికి ఎంతైతే బడ్జెట్ కేటాయించాలి ఏం కదా అని చెప్పేసి చర్చిస్తారు. అయితే మనకు అందినటువంటి డేటా ఒకసారి చూసుకుంటే కనుక నిన్ననే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏది? అన్నదాత సుఖీ పథకానికి
మే 20 లోపు ఖచ్చితంగా రైతులు డేటా వివరాలు నమోదు చేయించుకోవాలని చెప్పడం జరిగింది. వీళ్ళు క్యాబినెట్ సమావేశం ఎప్పుడు పెట్టినారు? 20 తారీఖు పెట్టినారు. 20 తారీఖు పెట్టి వాళ్ళు 20 తారీఖే వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఏ దానికి ఎంత ఎప్పుడు అమలు చేయాలి, దానికి బడ్జెట్ ఎంత, ఏం కథ అని చెప్పేసి వాళ్ళ డీటెయిల్స్ అనేది 20 తారీఖే అమలు చేస్తారు. నేను తొమ్మిదికి చెప్పాను, ఖచ్చితంగా డేట్ పొడిగిస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదని చెప్పడం జరిగింది. అవునా కదా? కాబట్టి మనకి 20 తారీఖు అనేది డేట్ ఉండదు, మళ్ళీ డేట్ పొడిగించే అవకాశం ఉంది. ఎందుకంటే అనగా ఇప్పటికి వెబ్లాండ్ డేటా ఆధారంగా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో వ్యవసాయ అధికారుల నుంచి రైతుల వివరాలను తీసుకోవడం జరిగింది. రైతు యొక్క ఖాతా నెంబరు, సర్వే నెంబరు, ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి విస్తీర్ణము, ఆ విస్తీర్ణానికి ఏ పంట సాగు చేస్తున్నారు, ఈ క్రాప్ అయిందా లేదా, ఓకేనా, ఆ పొలం పాస్బుక్ ఆధార్ కార్డు అనుసంధానం అయిందా లేదా అని చెప్పేసి వివరాలన్నీ ఆల్రెడీ తీసుకున్నారు. అర్థమవుతుందా? ఆ వివరాలు అనేది అన్నదాత సుఖీ పథకం స్టేటస్లో మీరు చెక్ చేసుకునే విధంగా కూడా నేను చూపిస్తాను. ఓకేనా? మీకు స్క్రీన్ పైన ఇచ్చిన ఒకసారి పాస్ చూడండి. ఈ విధంగా పైన మీ ఆధార్ నెంబర్ టైప్ చేయండి, కింద క్యాప్చర్ కొట్టండి, కింద సర్చ్ నొక్కినట్టు మీ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. కొంచెం స్లోగా ఉంది, నేను కావాలంటే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా? కాబట్టి మనకి 20 తారీఖు లోపు ఖచ్చితంగా వివరాలు అనేది నమోదు చేయించుకోవాలని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ వివరాలు అనేది మనకు 20 తారీఖు కాకుండా ఇంకా అప్డేట్ అయితే పొడిగిస్తాడు. ఓకేనా? ఇది మనకి ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఈ సంక్షేమ పథకాల గురించి అప్డేటు. ఇందులో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చుతుందిగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ.